రైతన్నలకు వ్యవసాయం సులభతరం చేయటానికి, సేద్యంలో పంట నష్టాలు, కూలీల సమస్యలు తీరటానికి అధునాతన సాంకేతిక పరికరాలను పరిచయం చేస్తూ వరంగల్ జిల్లా ములుగు రోడ్డులో వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులు, శాస్త్రవేత్తల సమ్మేళనాన్ని నిర్వహించారు. సమావేశంలో భాగంగా ప్రదర్శనకు పెట్టిన సాంకేతిక పరికరాలు, పిచికారీ చేసే డ్రోన్లు, యంత్రాలు, రైతులకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయ విధానాలపై స్టాల్స్ ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా ములుగు రోడ్డులో వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులు, శాస్త్రవేత్తల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఒకే పంట విధానం వల్ల కలిగే నష్టాలు, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఒకప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటే ఎక్కడో మండలానికి ఒకరు ఉండేవాళ్ళు. మనకు సమస్య ఏదన్నా వచ్చింది అని అంటే ఎవరిని అడగాలి, మండలానికి వెళ్ళడం, ఇదంతా సమస్య ఉండేది. బట్ ఇప్పుడు ప్రతి 5,000 ఎకరాలకి అంటే దాదాపు 1 నుంచి 2 గ్రామాలు, 2-3 గ్రామాలకి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. మీ పరిధిలోనే మరి అందుబాటులో ఉంటారు. వాళ్ళంతా కూడా వ్యవసాయం అంటే టెక్నికల్గా, ప్రొఫెషనల్గా బాగా క్వాలిఫైడ్, చదువుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి మీరు వాళ్ళ సలహాలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా వ్యవసాయం అనేటువంటిది లాభదాయకం అవుతుంది. ఏ పంట పండాలి అంటే అందరూ పక్క రైతు వేస్తున్నాడు, లేదంటే మా ఊర్లో వేస్తున్నారు అనేటువంటిది కాకుండా కొంచెము ఆలోచించి మనకి ఏది బాగా ఉంటుంది అని అధికారులను అడగడము. తర్వాత మీరు సెర్చ్ చేసినట్టయితే ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో చూసినట్టయితే మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రతి రైతు దగ్గర, లేదంటే కనీసం ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ బాగా ఉంది. ఇంతకుముందు ఎవరో ఒకరు చెప్పి పర్సనల్గా చెప్తే తప్పితే తెలిసేది కాదు. ఇప్పుడు అట్లా లేదు. మనంతటా మనం కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ సర్వీసెస్ ఉన్నాయి, కాల్ సెంటర్స్ ఉన్నాయి. బట్ వీటిని కొంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నటువంటి రైతులు అంటే కొంతమంది రైతులు చాలా బాగా సక్సెస్ అవుతా ఉన్నారు. మేము డిఫరెంట్ మీటింగ్లలో కలిసినప్పుడు కొంతమంది రైతులు మేము ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఇంత ప్రొడక్ట్ వస్తుంది అని చాలా బాగా చెప్తున్నారు. బట్ అది అందరి రైతుల విషయంలో మాత్రము సాధ్యమైనప్పుడే మనకు వ్యవసాయం అనేటువంటిది లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయంలో చిరుధాన్యాల సాగు రైతులకు తక్కువ పెట్టుబడితో పాటు మంచి దిగుబడి రావటమే కాకుండా వర్షాధార పంటలను రైతులు ఎక్కువ పండించటం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చని, చీడపీడల్ని కూడా తట్టుకునే చిరుధాన్యాల సాగు రైతులకు మేలు చేస్తుందని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అదే క్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో బోధనతో పాటు శాస్త్రవేత్తల ప్రయోగాలను రైతులకు దగ్గరగా తీసుకువెళ్లటానికి ఏరువాక కేంద్రాల ద్వారా కిసాన్ మేళాలు, చర్చా గోష్ఠులు నిర్వహించి సాంకేతిక మెళకువలను రైతులకు అందిస్తామని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యంగా చూసినట్టయితే విద్య మరి వ్యవసాయ బోధన మరి విస్తరణ కార్యక్రమం చేస్తూ ఉంటుంది. ఈ విస్తరణలో భాగంగా చూసినట్టయితే ముఖ్యంగా విస్తరణ విభాగంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రతి జిల్లాకు ఒకటి ఉండడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి. అదేవిధంగా ప్రతి జిల్లాలో అంటే పాత జిల్లాలో చూసినట్టయితే ప్రతి జిల్లాలో కూడా ఏరువాక కేంద్రం లేదా డాట్ సెంటర్ అనే పేరుతో పిలువబడుతున్నటువంటి ఆఫీసెస్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలు ముఖ్యంగా వాటి ఉద్దేశం ఏంటంటే ఈ పరిశోధనలో ఏదైతే మనం కనుక్కున్నామో వాటి ఫలితాలను రైతుల పొలాల్లోకి చేరవేయడమో ముఖ్యమైనటువంటి కార్యక్రమం. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తూ మరి ఇది చూసినట్టయితే ప్రతి జిల్లాలో ఒకరు కానీ ఇద్దరు కానీ శాస్త్రవేత్తలు ఉంటారు. ఈ శాస్త్రవేత్తలు ఇద్దరే చేయలేరు కాబట్టి వ్యవసాయ శాఖ అనుసంధానంతో, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో, ఇంకా ముఖ్యంగా చూసినట్టయితే ఈ ప్రైవేట్ కంపెనీస్ కూడా విత్తన కంపెనీలు అయితే, మీ పురుగు మందుల కంపెనీలు అయితే, ఎరువుల కంపెనీలు అయితే, ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కూడా కొన్ని రైతుల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో కూడా రైతులకు అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు కనుక మనం చూసినట్టయితే కిసాన్ మేళా మరియు చర్చా గోష్ఠీలు జరుగుతూ ఉంటాయి. ఈ కిసాన్ మేళాలో, చర్చా గోష్ఠీలలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా కిసాన్ మేళాలో అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీవి, గవర్నమెంట్వి మరియు స్వచ్ఛంద సంస్థలవి, రైతులు ఏదైనా అధునాతనంగా వాళ్ళు కనుక్కున్నట్టయితే పరికరాలు కానీ అవన్నీ కూడా పరిశోధనకు, ప్రదర్శనకు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రదర్శనలో రైతులు వచ్చి నేరుగా వాటి స్టాల్స్లోకి వెళ్ళి వాళ్ళు రైతులు ముఖాముఖి ఎవరైతే కనుక్కున్నారో వాళ్ళతో మాట్లాడము, ఎవరైతే కంపెనీ ప్రతినిధులు వాళ్ళతో మాట్లాడము, వీళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడము, మరి వాళ్ళకి నచ్చినట్టు ఆ సాంకేతిక పరిజ్ఞానం తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో వేసుకోవడానికి కిసాన్ మేళాలు జరుగుతూ ఉంటాయి. ఈ కిసాన్ మేళాలు చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈరోజు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ఫామ్ మెకనైజేషన్ అంటే వ్యవసాయంలో యాంత్రీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ భాగంగా ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది.
ఇక్కడ అందులో భాగంగా ఈరోజు చూసినట్టయితే చాలా మట్టుకు ట్రాక్టర్లు మరియు హార్వెస్టర్స్, అదేవిధంగా పిచికారీ చేయడానికి ఉపయోగపడే మిషన్లు మరియు డ్రోన్తో మనము పిచికారీ చేయటువంటి డ్రోన్ పరికరాలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉంచడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఎందుకు ఈ యాంత్రీకరణ వైపు మనము చూడవలసి వస్తుంది, ఏంది ఇలాంటి పరిస్థితులు చూసినట్టయితే ఈరోజు రోజుకు విలేజెస్లో అంటే గ్రామాలలో వ్యవసాయ కూలీల కొరత విపరీతంగా ఉంది, రోజుకు పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఈ వ్యవసాయం పైన చాలామంది మక్కువ చూపకపోవడం, వ్యవసాయం పైన ఏదో కొద్దిగా చదువుకొని వాళ్ళు కొంతమంది సర్వీస్ సెక్టర్స్కు వెళ్ళడం, కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళడము, లేదా కొత్తగా ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి సుముఖత చూపెడుతున్నారు, కానీ మరీ వ్యవసాయం చేసేదానికి మళ్ళీ రావట్లేదు వ్యవసాయ కుటుంబంలో కూడా. అందుకని వ్యవసాయ కూలీల కొరత ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మిగతా గవర్నమెంట్ పాలసీలు కానీ ఈ పరిస్థితులు కానీ వ్యవసాయ కూలీల కొరత ఏర్పడడానికి అనుకూలంగా ఉంది కాబట్టి అది మన భుజస్కంధాల మీద ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ పరిశోధన సంస్థల మీద ఉంది కాబట్టి అందులో భాగంగా కొత్త మిషన్లు కనుక్కోవడం జరిగింది. ఆ మిషన్లలో భాగంగా ఈరోజు ప్రదర్శనకు పెట్టడం జరిగింది. కాబట్టి రైతులందరూ వచ్చేసి వీటిని తిలకించారు, వాళ్ళకున్న డౌట్స్ని ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకున్నారు. వాళ్లకు ఏదైతే వాళ్ళ ఆర్థిక పరిమితిలో ఉన్నాయని వాళ్ళు కొనడానికి కూడా సంసిద్ధమయ్యారు. ఎందుకంటే ఈ లేబర్ సమస్యతో వాళ్ళు వ్యవసాయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే అందులో భాగంగా చూసినట్టయితే చర్చాగోష్ఠి ఈరోజు ఏంటంటే రైతుల మరియు శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి జరుగుతూ ఉంది. ఈ చర్చాగోష్ఠిలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఈ శాస్త్రవేత్తలకు తెలిసిన పరిజ్ఞానాన్ని మొత్తంగా విత్తనం వేసి సాగు చేసే దగ్గర నుంచి మళ్ళీ పంట కోసేంత వరకు చెప్తూ ఉంటారు. కానీ రైతులకు ఇది ఒక పంట కాలంలో ఇవన్నీ అవసరం లేదు. ఆయనకు 1-2 సమస్యలపైనే తెలుసుకోవాలని ఉంటుంది, పంట మొత్తం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఒక 10-20 సంవత్సరాల అనుభవం ఉంటుంది, అనుభవజ్ఞులైన ఉంటారు కాబట్టి వాళ్ళకు కొత్త సమస్య ఏమొచ్చింది దాని పరిష్కారం చెప్పినట్టయితే తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలకు మనం పరిష్కారం ఇవ్వడానికి ఈ శాస్త్రవేత్తలు చర్చాగోష్ఠుల ప్రోగ్రాంలో మనము చేయవచ్చు వీలుంటుంది. ఎందుకంటే మనకు ప్రస్తుతం మొక్కజొన్నలో కత్తెర పురుగు ఇది 2018లో మాత్రమే మన దేశానికి వచ్చింది. 2018-19లో వచ్చింది. ఈ 18లో వచ్చినప్పుడు మొక్కజొన్న విపరీతంగా నష్టపరచడం జరిగింది. దానిపైన ఇప్పుడు చర్చాగోష్ఠిలో మనకు మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ మాత్రమే చెప్పడం జరిగింది, మొక్కజొన్న సాగు గురించి చెప్పడం జరగలేదు. కాబట్టి ఈ చర్చాగోష్ఠుల వల్ల ఇలాంటి తక్కువ సమయంలో ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి అవసరం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చెప్పడానికి చర్చాగోష్ఠులలో చాలా వీలుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఎవరైతే రైతులు కొంతమంది కొత్త పరికరాలు కనుక్కుంటారు, వారి అనుభవంతోగా వాళ్ళకి కనుక్కుంటారు, లేకపోతే వాళ్ళు ఉన్నట్టు చుట్టూ పరిస్థితులలో అనుకూలించి పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళకు ఒక పరికరం కనుక్కున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి గడ్డి తీయడానిక, అక్కడ పురుగును చంపడానిక, లేకపోతే తెగుళ్ళు రాకుండా వాళ్ళు ఏదైనా కనుక్కున్నట్టయితే వాళ్ళ అనుభవాలను కూడా ఈ చర్చాగోష్ఠిలో మిగతా రైతులతోని పంచుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో రైతుల అనుభవాలు పంచుకోవచ్చు. ఎవరు కొత్త రకాల ఏమైనా కొత్త పరికరాలను కనుక్కుంటే ఈ చర్చాగోష్ఠులు చర్చించుకోవడానికి మరియు వీక్షించడానికి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. కూడా చర్చాగోష్ఠులు ఈరోజు జరపడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ చిరుధాన్యాలపైన చాలా అవగాహన పెరిగింది. ప్రధానంగా ఈ ఆరోగ్యరీత్యా చిరుధాన్యాలు తినటం వలన చాలా రకాల జబ్బులు అంటే షుగర్ కానీ బీపీ కానీ అదేవిధంగా క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా దూరంగా ఉంటాయనే ప్రధాన ఉద్దేశంతో చాలామంది డాక్టర్లు కూడా ఈ చిరుధాన్యాలు తినేదానికి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోణంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏ చిరుధాన్యాలు పండించుకోవచ్చు అనే దానిపైన మనము ఆలోచించుకున్నట్లయితే ప్రధానంగా 9 చిరుధాన్య పంటలు మన తెలంగాణ ప్రాంతంలో నల్లరేగడి భూములు అదేవిధంగా ఎర్ర నేలల్లో సాగు చేసుకుందానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధాన పంటలైన ప్రత్తి కానీ మొక్కజొన్న కానీ ఈ పంటలు వర్షపాతం తక్కువగా పడినప్పుడు దిగుబడులు అనేది సరిగా వచ్చేదానికి అవకాశం లేదు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు ఖరీఫ్ సీజన్లో 700 మిల్లీమీటర్ల వర్షపాతము ఈ మధ్య తెలంగాణ మండలంలో, అదేవిధంగా 550 మిల్లీమీటర్ల వర్షపాతము దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పడుతుంది. కానీ మనకు తరచూ బెట్టకు గురి కావడం వలన ఈ ప్రధానమైన పంటలు దెబ్బతిని ఎక్కువగా దిగుబడులు ఇవ్వకుండా ఉన్నాయి. ఈ కోణంలో చూసుకున్నట్లయితే ఈ చిరుధాన్య పంటలు తక్కువ వర్షపాతంలో కూడా వర్షాధారంగా సాగు చేసే రైతు సోదరులకి సరాసరి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ చిరుధాన్యాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే
పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఎకరాకు 5 నుంచి 6 వేల కన్నా ఎక్కువగా ఉండదు. ఉదాహరణకు ప్రత్తిని చూసుకున్నట్లయితే ఎకరాకు 30,000 ఖర్చు వస్తుంది. అదేవిధంగా మొక్కజొన్నను చూసుకున్నట్లయితే ఎకరాకు 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు వస్తుంది. కానీ చిరుధాన్య పంటలు ఏవైనా కానీ ఎకరాకు 5 నుంచి 6 వేలు కూడా ఎక్కువగా ఖర్చు ఉండదు. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.